Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with direct speech and indirect speech, and the area is one of the rules, common rules for change of direct speech into indirect speech. The first one is change of reporting verb and adding a conjunction or connective to the reporting part. While studying this, we can learn them. రిపోర్టింగ్ వెర్బ్ మార్చాలా? నేను చెప్పిన 5 కామన్ రూల్స్లో, బేసిక్ రూల్స్లో రిపోర్టింగ్ వెర్బ్ని మార్చడం అనేది ఒకటని చెప్పాను. అది ఎలా మార్చాలి? డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి. అంటే కొటేషన్లో ఉన్న భాగము, కొటేషన్లో లేని భాగము, ఈ రెండు కూడా డైరెక్ట్ స్పీచ్ సంబంధించింది. ఈ ఎగ్జాంపుల్లో ఐ సెడ్ టు హిమ్ ఐ హెల్ప్ యూ నౌ. కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని, ఐ సెడ్ టు హిమ్ అనే దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారని అంతకుముందు వీడియోలో చూస్తున్నాం. ఫర్ యువర్ కన్వీనియన్స్ ఐ హ్యావ్ రిటన్ దిస్ ఎగ్జాంపుల్. ఈ రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్న ఈ వెర్బ్నే రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఈ డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఈ రిపోర్టింగ్ వెర్బ్ మారుతుంది అంటాడు. అది ఎలా మారద్దు? సెంటెన్సెస్ 4 రకాలు ఉన్నాయి. ఈ కొటేషన్స్ లో ఉండే సెంటెన్స్ 4 రకాలు ఏదైనా కావచ్చు. అసెర్టివా, ఇంటరాక్టివా, లేక ఇంపెరేటివా, లేక ఎక్స్క్లమేటరీ అని 4 రకాలు, ఏదో ఒకటి. ఇప్పుడు ఈ వీడియోలో అసెర్టివ్ సెంటెన్స్ టైప్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అదే ఉంది. ఇవి కూడా ఎగ్జాంపుల్స్ అయ్యాయి. ఈ 3 ఇది, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, అలా 4కి 4 అలా రిలవెంట్ ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. ముందు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో అసెర్టివ్ సెంటెన్స్ అన్నాను కదా, దాన్ని డిక్లరేటివ్ లేక స్టేట్మెంట్ అని కూడా అంటాను, తెలుసు. అది ఆ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ టెయిల్. అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి తర్వాత వెర్బ్ ఉంటుంది. దాన్ని అసెర్టివ్ అన్నాడు. అటువంటి సెంటెన్స్ మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. కొటేషన్స్ లో రిపోర్టెడ్ పార్ట్ లో చూస్తాం. దానికి ముందు రిపోర్టింగ్ పార్ట్ కదా, దాంట్లో ఉండే వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. అది ఇక్కడ నేను రాశాను. ఈ రిపోర్టింగ్ వెర్బ్ డైరెక్ట్ స్పీచ్ లో ఎలా ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి అది ఎలా తన రూపాన్ని మార్చుకుంటుంది, దీనికి కూడా మార్కులు ఉంటాయి పరీక్షలో. చూడండి, డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ ఉంది అనుకోండి, సెడ్ ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏంది? సెడ్డే. సెడ్ టు ఉందనుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం. సెడ్ టు ఉందా? టోల్డ్. టెల్, టోల్డ్, టోల్డ్ అని ఉంది కదా, V1, V2, V3. సెడ్ టు అనేది ఏంటి? V2 కదా, అందువల్ల మనం కూడా 2 వస్తే ఈ రూపం ఖచ్చితంగా మారిపోద్ది, టోల్డ్ అయిపోద్ది. V2 కదా ఇదే, అందువల్ల V2లోకి వెళ్ళిపోద్ది. సే ఉందనుకోండి,
సేనే, టెల్ రాదు. సేస్, సేస్. సే టు, టెల్. సేస్ టు, టెల్స్. ఎస్, ఎస్ వచ్చేసింది, థర్డ్ పర్సన్ సింగులర్ ఎస్ వర్డ్. వీటిని బాగా థాట్ఫుల్గా చదవండి. ఇందులో సమస్య వస్తుంది అన్నమాట పరీక్షలో. ఇక్కడ కూడా తప్పు చేస్తాడు. అంటే 4 ఛాయిస్ ఇస్తారు కదా పరీక్షల్లో. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఎక్కడ తప్పించుకుంటా వాక్యం ఇస్తా వస్తాడు. మనం కూడా నిజ జీవితంలో ఎలా తప్పులు చేస్తామని దానికి రిఫ్లెక్షన్ అన్నమాట. ఈ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే సెడ్ టు కదా, నేనేం చెప్పాను? సెడ్ టు అయితే టోల్డ్ అని, అందువల్ల టోల్డ్ రాశా. సెడ్ తర్వాత 2 వస్తుంది కానీ టోల్డ్ తర్వాత 2 రాదు. టెల్ అయినా, టెల్స్ అయినా, టోల్డ్ అయినా 2 రాదు. దానికి లాజిక్ ఏంది, ఈ రీజన్ ఏంటంటే ఏమిలే, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంతే, ఇంకేం లే. ఇక్కడ ఈ పరిస్థితిలో ఒక్కొక్క వెర్బ్కి ఒక్కో రకమైన ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అలా ఉంది అంతే. దాన్ని ఆమె లోపలికి అటు వెళ్ళిపోకూడదు. దాన్ని వీటి తర్వాత 2 రాదు. టెల్, టెల్స్, టోల్డ్ తర్వాత టెల్కి మాత్రం 2 రాదు. సేకి మాత్రం ఈ సందర్భంలో వస్తుంది. ఇది అయిపోయింది. అంటే ఐ టోల్డ్, ఇక్కడే ఉంది హిమ్ ఉంది కదా, హిమ్ తెచ్చుకో. ఐ టోల్డ్ హిమ్ తర్వాత ఏంది, కొటేషన్లు ఏమి తీసేయండి, కామాలన్నీ. ఐ హెల్ప్ యూ నవ్ అని ఉందే, దాన్ని కూడా కొన్ని మార్పులు చేసి ఇక్కడ కింద పెంచాల. అప్పుడు ఏం చేసాము చూడండి, నేను ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయకూడదు. నవ్ మై బిజినెస్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారుతుంది అనేది. ఇక్కడ కొన్ని మార్పులు చేసి అది దించిన తర్వాత ఈ చేంజ్డ్ ఈ పార్ట్ని అంతకుముందు మనం రాసిన పార్ట్ మధ్యలో లింక్ చేయాలి, కనెక్ట్ చేయాలి. దానికి వాడే పదాన్ని కంజంక్షన్ అని, ఆ రెండింటిని కనెక్ట్ చేయటానికి, లేక కనెక్టివ్ అని, లింక్ వర్డ్ అని అంటారు. ఇక్కడ ఏం చేశాడు, దట్టు వాడండి అంటున్నాడు. కంజంక్షన్ టు బి యాడెడ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ వెర్బ్, ఈ రిపోర్టింగ్ వెర్బ్ తర్వాత టు కనెక్ట్ ఇట్ విత్ ది రిపోర్టెడ్ పార్ట్ విత్ చేంజెస్ మేడ్ అన్నాడు. ఈ రిపోర్టెడ్ పార్ట్ లో మార్పులు చేసిన తర్వాత ఉన్న దాన్ని ఈ రిపోర్టింగ్ పార్ట్కి, అంటే ఆబ్జెక్ట్ కూడా వచ్చేది, ఈ రెండిటి మధ్యలో కంజంక్షన్ ఇన్సెప్ట్ అవుద్ది. అది మర్చిపోగాకండి. ఇప్పుడు మోడర్న్గా కొన్నిసార్లు మోడర్న్గా ఫ్యాషన్ దట్టు కొంతమంది వాడటం ఉందా, కానీ మనం దట్టు ప్రస్తుతానికి వాడదాం, అలవాటు చేసుకుందాం మనం. దట్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ హెల్ప్డ్ హిమ్ దెన్. ఐ హెల్ప్డ్ హిమ్ దెన్ ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి టోల్డ్, ఈ హెల్ప్ కూడా పాస్ట్ టెన్స్ అయింది. ఇక్కడ సబ్జెక్టు అయ్యే ఎవరిది, ఐదే కదా, అందువల్ల ఐదు ఇచ్చాము. యు అన్నవాడు యు ఎవరిది, ఆబ్జెక్ట్ది, సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ది, అందువల్ల హిమ్ పెట్టాము. నవ్వు కదా, దెన్ అవుద్ది. అది దానికి సంబంధించి తర్వాత మాట్లాడతా. సింపుల్గా చెప్తున్నా నేను, అంటే ఇది మెయిన్గా మనసులో ఉంచుకోండి. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ అయ్యే. రమేష్ సెడ్ టు మీ ఐ హెల్ప్ యూ. రమేష్ టోల్డ్ మీ. పవన్ సేస్ ఐ ఆమ్ ఇన్ ద ఆఫీస్ అన్నాడు. పవన్ సేస్ అది యాజ్ ఇట్ ఈజ్గా దించేశాడు. టెల్స్ గిల్స్ రాయలా. ఎందుకని, టూ వస్తేనే, ఇలా టూ వస్తేనే ఈ టెల్కి సంబంధించిన సమస్య వస్తుంది. టూ లేదు కదా సే తర్వాత, వీటి తర్వాత లేదు కదా, అందువల్ల సేస్ చాలు అంతే.
ప్లీజ్ అబ్జర్వ్ టెన్స్ చేంజ్ ఆఫ్ రిపోర్టెడ్ వెర్బ్ వెన్ రిపోర్టెడ్ వెర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్. సరే, ఇది తర్వాత మాట్లాడతానని చెప్పాను నేను. ఓకే, అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. ప్రెజెంట్ ఫ్యూచర్ ఉందనుకోండి, ఇక్కడ ఏం మారదు అంతే. సరే, ఏది ఏమైనా రిపోర్టింగ్ వెర్బ్ గురించి నేను స్ట్రెస్ చేశాను. 1-2 సార్లు చూస్తే మీకు గుర్తొస్తే బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.